Hello, story listeners. Welcome to Maduram Telugu Stories. Let's start our romantic stories journey. ఆ మాటలు విన్న తల్లిదండ్రులు ఒక్క క్షణం ఆశ్చర్యంగా ఉండిపోయారు. కానీ ఆ మాటలు విన్న సంధ్య మాత్రం రఘు చెంప చెల్లుమనిపించింది. నేను ఎలాంటిదాన్నో నీకు తెలీదా? తెలియకుండానే నన్ను ప్రేమించావా? నన్ను పెళ్లి చేసుకున్నావా? అడిగింది సంధ్య కోపంగా. అదే కదా నేను చేసిన తప్పు. మా అమ్మా నాన్నలు చెప్తున్నా కూడా వినకుండా నిన్నే పెళ్లి చేసుకుంటాను అని పట్టుపట్టి మరీ నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు సరైన గుణపాఠం చెప్పావు. నీ మొహం నాకు చూపించకు. ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంట్లోంచి వెళ్ళిపో అంటూ తనని బయటికి తోసేశాడు రఘు. రఘు ఏం చేస్తున్నావు? తెలిసి తెలియకుండా తన మీద నిందలు ఎలా వేస్తావు నువ్వు? అసలు అయినా నువ్వేనా ఇలా చేస్తోంది? తనని పెళ్లి చేసుకోవాలని నాతో ఎంత గొడవ పడ్డావురా? నాకు ఇన్ని సంవత్సరాలు దూరం అయ్యావు. అలాంటిది ఇప్పుడు కోపంలో తనని ఒక మాట అంటే అది మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకోలేవు నాన్న అన్నాడు రఘు తండ్రి. లేదు డాడీ, ఒకటికి 10 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే దీన్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తున్నాను. నన్ను క్షమించండి. నేను మీ మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది అన్నాడు రఘు ఏడుస్తూ. సంధ్య రఘు వైపు చూస్తూ, నీకు ఎవరు నా గురించి ఏం చెప్పారో తెలీదు, కానీ నేను మాత్రం ఏ తప్పు చేయలేదు రఘు. అది మాత్రం నేను చెప్పగలను అంది సంధ్య ఏడుస్తూ. ఒక్కరు కాదు, లోకం మొత్తం కోడై కూస్తోంది నువ్వు తప్పు చేశావని. సాక్ష్యాలు కూడా ఉన్నాయి నువ్వు తప్పు చేశావని. నువ్వు ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనిపించినా నిన్ను ఇంతకాలం ప్రేమించాను అన్న విషయం మర్చిపోయి నా చేతులతోనే నిన్ను చంపేస్తాను. ఏమో అని భయంగా ఉంది సంధ్య. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా, తనని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. నాకు తన మొహం చూడాలన్నా కూడా అసహ్యంగా ఉంది అన్నాడు రఘు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చారు సుమిత్ర ఇంకా సుధాకర్. అమ్మా, అన్నయ్య చెప్పింది వినిపించలేదా? ఇప్పటికైనా అన్నయ్య దీని మాయలో నుండి బయటపడ్డాడు. అందుకు మనం చాలా సంతోషించాలి అంటూ సంధ్య జుట్టు పట్టుకొని బయటకు తోయబోయింది సుమిత్ర. సుమిత్ర మరీ అంత రూడ్గా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. తను కడుపుతో ఉంది, అది గుర్తుపెట్టుకో అన్నాడు సుధాకర్. అయినా అది ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయింది? దానికి కూడా మీరు మర్యాద ఇవ్వాలి అంటున్నారు. ఇంకా చాలా గ్రేట్ మీరు అంటూ చెప్పింది సుమిత్ర. ఇక భార్య చూపుకి ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు సుధాకర్. సంధ్యని బయటకి తోసేసి డోర్ వేసేసింది సుమిత్ర. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తావా సుమిత్ర? నీ కోడలు అమ్మాయి కాదు, 10 మందితో అఫైర్స్ పెట్టుకున్న ఉత్తమ ఇల్లాలు అంది సుమిత్ర. రఘుకి అప్పటికే గుండె ఆగిపోతుంటే ఇక అక్కడ ఉండలేక అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సంధ్య ఎంతైనా ఇంటి కోడలు. ఆ విషయం గుర్తుపెట్టుకో సుమిత్ర అన్నాడు రఘు తండ్రి. నాన్న, అసలు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి అన్నయ్య తండ్రి కాదు అంటూ వాళ్ళ మైండ్ కూడా పొల్యూట్ చేసేసింది సుమిత్ర. వాళ్ళు కూడా అదే నిజమన్న భ్రమలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ సంధ్యకి ఏం చేయాలో తెలియక ఏడ్చుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళింది. డోర్ తట్టి లోపలికి వెళ్ళాలి అంటే భయం అనిపించి అక్కడే డోర్ దగ్గర ఉండిపోయింది సంధ్య ఆ రాత్రి మొత్తం. ఉదయాన్నే తలుపు తెరిచిన సంధ్య తల్లికి కూతురు అక్కడే అరుగు మీద కూర్చొని పడుకుంటూ ఉండడం చూసి ఒక్క సెకండ్ గుండాగినంత పనయింది. అమ్మా సంధ్య అంటూ కూతుర్ని లేపింది ఆవిడ. అమ్మా అంటూ లేస్తూనే తల్లిని గట్టిగా హత్తుకొని బాధ మొత్తం పోయే వరకు ఏడ్చేసింది. ఏమైందమ్మా అడిగింది ఆవిడ కూతురు కన్నీళ్లు తుడుస్తూ. తల్లికి జరిగిన విషయం మొత్తం చెప్పింది. అంతా విన్న ఆవిడ కూడా కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు. ఆవిడకు కూడా ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక సంధ్య చెల్లికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. అక్క విషయం తెలిసిన తను వెంటనే ఆగమేఘాల మీద అక్కడికి వచ్చింది. జరిగిన విషయం అక్క ద్వారా తెలుసుకున్న తను కూడా షాక్ అయింది. అక్క, ఏం మాట్లాడుతున్నావు? బావ నీ మీద అంత పెద్ద నింద ఎలా వేయగలిగారు అడిగింది ఆమె. ఏమో, నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలో ఏమీ తోచడం లేదు. నా బాధంతా నాకేమవుతుందో అని కాదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ భూమి మీదకి రాకముందే దీని మీద ఇంత పెద్ద మచ్చపడింది. అసలు ఎవరు చేసి ఉంటారు? ఏమీ అర్థం కావట్లేదు. ఇంకెవరు? ఉందిగా మీ ఆడపడుచు. నాకు తెలిసి ఖచ్చితంగా తన పనే ఇది. అర్థమైపోతుంది కదక్క. అయినా అంత రాత్రి మీద నిండు గర్భిణి అని కూడా చూడకుండా నిన్ను బయటకి తోసేశారు అంటే వాళ్ళు మనుషులు కాదు అంది సంధ్య చెల్లి ఏడుస్తూ. తల్లి ఏడవడం చూసిన సూర్య కూడా ఏడవడం మొదలుపెట్టాడు. సూర్యని తీసుకొని బయటకు వచ్చాడు సూర్య తండ్రి. లేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్లోనే ఉంటాడు రఘు ఈ టైంకి. నేను వెళ్తా అంటూ ఎవరు ఏం చెప్తున్నా వినకుండా అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరి ఆఫీస్కి చేరుకుంది. అక్కడ కూడా రఘు లేడు అని సుధాకర్ తనని అవమానించి బయటకు గెంటేయడంతో ఏం చేయాలో కూడా అర్థం కాకుండా తోచని స్థితిలోకి వెళ్ళిపోయింది సంధ్య. ఇక్కడ అప్పుడే విషయం తెలిసినట్టు మాలిని ఇంకా తన తల్లి కూడా అక్కడికి చేరుకున్నారు. అయ్యో, ఎంత పని అయిపోయింది! అయినా నా కూతుర్ని చేసుకొని ఉంటే ఇన్ని బాధలు వచ్చేవే కాదు అంది ఆమె. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదా? పాపం రఘు, తను అంత కష్టంలో ఉంటే నువ్వేంటి
పెళ్ళి అని మాట్లాడుతున్నావు అంటూ వచ్చింది అన్న సింపతి క్రియేట్ చేసుకుంటూ ఉంది మాలిని. ఇక ఆ రోజు అలాగే గడిచిపోయింది. ఆ నెక్స్ట్ డే కావాలని సుధాకర్ రఘుని పని మీద వేరే సిటీకి పంపించి తన ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. మమ్మీ మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరిగింది. కానీ ఒక్కటే మిగిలింది. ఆ సంధ్య కడుపులో ఉన్న బిడ్డ. ఆ బిడ్డ బతికుంటే ఎప్పటికైనా రఘుకి నిజం తెలుస్తుంది. ముందు ఆ బిడ్డని చంపేయాలి. ఆ బిడ్డ బయటికి రాకుండా పోవాలి. అప్పుడే నాకు రఘు దక్కుతాడు. కంగారు పడకు, అన్నిటికీ టైం ఉంటుంది. ఆల్రెడీ అది ఏ హాస్పిటల్‌లో అయితే అడ్మిట్ అవ్వబోతుందో ఆ హాస్పిటల్‌లో ఒక నర్స్‌ని పెట్టాను. బిడ్డ పుట్టగానే బిడ్డకి విషం ఇస్తుంది. ఆ బిడ్డ చచ్చిపోతుంది. నువ్వు కంగారు పడకు. నీకు మాట ఇచ్చినట్టు ఇంకొన్ని రోజులకి రఘు నీ వాడవబోతున్నాడు అంది ఆవిడ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ తల్లితో మాట్లాడుతూ ఉంది. అప్పటి వరకు ఈ మాటలన్నీ విన్న రఘు తండ్రి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంటే అంటే సంధ్య ఏ తప్పు చేయలేదా? కావాలని వీళ్ళందరూ ఆ అమ్మాయి మీద ఇంత నింద మోపారా అనుకుంటూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఆఫీస్ నుంచి బయటకి తోసేసిన సంధ్యకి బయట మెట్ల దగ్గర ఉండే రాడ్ తగిలి కింద పడిపోయింది. అది బలంగా తగలడంతో నొప్పులు మొదలై అక్కడే కిలకిలా కొట్టుకోసాగింది సంధ్య. ఇంటి దగ్గర సంధ్య చెల్లికి కంగారుగా అనిపించి ఆఫీస్‌కి స్టార్ట్ అయింది. సరిగ్గా అప్పుడే సంధ్య బయట నొప్పులకి గిలగిలా కొట్టేసుకోవడంతో వెంటనే తనని తీసుకొని హాస్పిటల్‌కి స్టార్ట్ అయింది. ఇక్కడ విషయం తెలుసుకున్న రఘు తండ్రి ఆశ్చర్యపోయారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళా? వీళ్ళ గురించి ఆలోచించా నేను నిన్ను ఆ అమ్మాయిని ఇంత బాధ పెట్టాను. వీళ్ళు పెట్టి చిచ్చును నా కొడుకు పడి భార్యను అపార్థం చేసుకున్నాడా అనుకుంటూ గబగబా భార్య దగ్గరికి వచ్చారు. ఏమైందండి? ఏమే నాకు బుర్ర పనిచేయడం లేదే అంటూ జరిగింది మొత్తం చెప్పారు ఆయన. అంతా విన్న రఘు తల్లి కూడా షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నారు? నేను అందుకే చెప్పాను వాడు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచిదే అని. కానీ ఈసారి వాడి చేత కూడా తప్పటడుగు వేయించారు కదండి ఈ రాక్షసులు. మనం వెంటనే మన కోడల దగ్గరికి వెళ్ళాలి. మన కొడుక్కి నిజం చెప్పాలి అంటూ లోపల నుండి బయటికి వచ్చిన రఘు తల్లిదండ్రులకి అక్కడ మాలిని అలాగే తన తల్లి కనిపించారు. ఏంటన్నగారు మా గురించి నిజం తెలిసిపోయిందా? అదంతా ఇప్పుడు మీరు మీ కొడుక్కి కోడలికి చెప్పి వాళ్ళని కలపాలనుకుంటున్నారా? అడిగింది ఆవిడ. అవును, ఇన్నాళ్ళు నువ్వు చేసిన మోసాల నుంచి బయటపడ్డాను. కానీ నా కొడుకు ఈరోజు నేను కాపాడుకోవాలి కదా! మరి నా కూతురేమవ్వాలి? నా కూతురు నీ కొడుకే తన ప్రాణంగా భావించి బతుకుతోంది. నా కూతురు బాధ అవసరం లేదా మీకు? అడిగింది మాలిని తల్లి. అయినా నువ్వెవరు నన్ను ఆపడానికి? అడ్డులే అంటూ తప్పించుకు వెళ్తూ ఉంటే మాలిని మెట్ల దగ్గర నుంచి అతన్ని తోసేసింది. మెట్ల మీద కొన తగిలి ఆయన అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. ఏవండి అంటూ గట్టిగా అరిచారు రఘు తల్లి. మీరు కూడా మీ ఆయన దగ్గరికి వెళ్ళండి అత్తయ్య అంటూ బాల్కనీ దగ్గరను తీసుకొచ్చి బాల్కనీలో నుండి బలవంతంగా కిందకి తోసేసింది. బయట గార్డెన్ దగ్గర ఉన్న పెద్ద రాయి తగిలి అక్కడికక్కడే తన ప్రాణాలు వదిలేశారు ఆవిడ. మమ్మీ, ఆ ముసలోడు బ్రతకడానికి లేదు. వదిన గుడి నుంచి వచ్చేలోపు జరిగిపోవాలి అంది మాలిని. అలాగే అంటూ కిందకి దిగారు మాలిని ఇంకా ఆవిడ తల్లి. అయినప్పటికీ స్పృహ తప్పి ఉండడంతో మాలిని తన చున్నీ తీసి తల్లి చేతికి ఇచ్చింది. చున్నీని గొంతు దగ్గర గట్టిగా నులిమి వదిలేశారు. ఇది జరిగిన ఒక 5 నిమిషాలకు ఇంటికి వచ్చింది సుమిత్ర. తన తల్లిదండ్రుల మృతదేహాలను చూసిన సుమిత్ర షాక్ అయింది. ఏమైంది? అడిగింది సుమిత్ర ఏడుస్తూ. ఆ సంధ్య చెల్లి మొగుడు ఉన్నాడు కదా, వాడొచ్చి అత్తయ్యని బాల్కనీలో నుండి తోసేసి చంపేశాడు. అలాగే మావయ్యని మెట్ల మీద నుంచి తోసి చంపేశారు అంది మాలిని ఏడుస్తూ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదంతా అతను చేశాడా? అవును, రఘు కోసం వచ్చారు. రఘు ఇంట్లో లేకపోవడంతో ఇలా చేశాడు అంది మాలిని ముసలి కన్నీళ్లు కారుస్తూ. సుమిత్ర వెంటనే సుధాకర్‌కి అలాగే రఘుకి కాల్ చేసి విషయం చెప్పింది. ఇక విషయం తెలిసిన వాళ్ళు కూడా ఆగమేఘాల మీద ఇంటికి వచ్చారు. ఓ పావుగంట మాలినికి ఫోన్ కాల్ రావడంతో పక్కకి వచ్చింది. మేడం, మీరు చెప్పిన అమ్మాయి హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. అండ్ తనకి ఇప్పుడే 2 మినిట్స్ బ్యాక్ ఒక పాప పుట్టింది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. సరే, ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని చంపేయండి అంటూ కాల్ కట్ చేసేసింది మాలిని. ఇక వాళ్ళు సంధ్యకి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం కోసం లోడ్ చేస్తూ ఉన్న టైంలో అక్కడికి ఇంకొక పెద్ద డాక్టర్ రావడంతో కంగారుగా దాన్ని కింద పడేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు కదా? అడిగింది అక్కడే ఉన్న డాక్టర్ వైపు చూస్తూ. ఎస్ మేడం, ఇద్దరు క్షేమంగా ఉన్నారు అండ్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఓకే, బయట వాళ్ళ చెల్లి ఇంకా తల్లి ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోపలికి తీసుకొని రండి అంటూ అతన్ని పంపించింది ఆమె. ఇక అతను చేసేదేం లేక బయటకు వచ్చి సంధ్య చెల్లికి తన తల్లికి ఇద్దరికీ చెప్పి వాళ్ళని లోపలికి తీసుకువచ్చారు. అప్పటికి ఇంకా సంధ్య స్పృహలోకి రాలేదు. కానీ పక్కనే ఉన్న నవ్య మాత్రం నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉంది. పాపని చూసిన వాళ్ళకి ఒక్క క్షణం అన్ని బాధలు మర్చిపోయి తనని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నారు. అమ్మ, పాప చూడు, అచ్చం బావలాగే ఉంది కదా
అవును. కనీసం దీన్ని చూసిన తర్వాతైనా అల్లుడు గారు దీని మీద పడ్డ నిందని చెరిపేస్తారేమో అని చిన్న ఆశ అన్నారావిడ. అక్కడే ఉన్న పెద్ద డాక్టర్ వీళ్ళ మాటలు విని ఏమైందండి? అంతా ఓకే కదా? డాక్టర్ గారు అదేంటంటే మా అక్క బావగారి లవ్ మ్యారేజ్ మరి. సడెన్‌గా ఏమైందో తెలీదు. ఇప్పటివరకు బానే ఉన్నారు. 45 డేస్ నుంచి ఈ బిడ్డకి తండ్రి తను కాదు అని మా అక్క మీద లేనిపోని నిందలు వేశారు అంది సంధ్య చెల్లెలు ఏడుస్తూ. ఏంటి అలా ఎలా వేస్తారు? అది చాలా తప్పు. ఇప్పుడు ఈ అమ్మాయి భవిష్యత్తు ఏం కావాలి? అడిగింది ఆవిడ. అదే కదా డాక్టరమ్మ నాకేం అర్థం కావట్లేదు. నా పెద్ద కూతురికి అన్నీ కష్టాలే అంది సంధ్య తల్లి కన్నీళ్లతో. సరే ఇది తప్పు అని నాకు తెలుసు. కాకపోతే ఒకటి అనఫీషియల్‌గా మీకు చేస్తాను. తండ్రికి, కూతురికి ఇద్దరికీ డీఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు బిడ్డ ఎవరి కూతురో తెలిసిపోతుంది. అంటే నేను ఇది అంటుంది మీ కూతురు మీద అనుమానంతో కాదు. ఆ బిడ్డ భవిష్యత్తు కోసం. మీరు కన్ఫర్మ్ చేసుకుంటే నేను అనఫీషియల్‌గా చేయడానికి మీకు హెల్ప్ చేస్తాను అంది ఆమె. అయితే నేను మా బావగారిని అడిగి మీకు చెప్తాను డాక్టర్ అంది సంధ్య చెల్లి. సరే పోయింది ఆవిడ. సరిగ్గా అక్కడి నుంచి వచ్చాడు రఘు. తండ్రి అయ్యాడు అని తెలుసుకొని వచ్చాడేమో అనుకున్నారు సంధ్య చెల్లి ఇంకా తన తల్లి. రఘు రావడంతో సంధ్య చెల్లెలి వైపు కోపంగా చూస్తూ ఎక్కడున్నాడు నీ మొగుడు అడిగాడు సీరియస్గా. నా భర్త ఇంట్లో ఉన్నారు. ఏమైంది అడిగింది తను ఆశ్చర్యంగా. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడా అడిగాడు రఘు. బాబు ఏమైంది? మీ సంధ్యకి పాప పుట్టింది అని తెలుసుకొని రాలేదా అడిగింది సంధ్య తల్లి ఆశ్చర్యంగా. ఆ బిడ్డ నాది కాదు. నీ చిన్నల్లుడు నా తల్లిదండ్రుల్ని చంపేశాడు అన్నాడు రఘు. ఏం మాట్లాడుతున్నారు? నా భర్త మీ అమ్మానాన్నల్ని చంపడం ఏంటి? అంత అవసరం ఆయనకేముంది అడిగింది సంధ్య చెల్లి. ఏమో ఏముందో మీకే తెలియాలి కానీ దీనికి మీ ఆయన ఖచ్చితంగా అనుభవించి తీరుతాడు అంటూ ఉండగానే నర్స్ అక్కడికి వచ్చి రఘు చేతిలో పాపని పెట్టింది. అంటే ముందు నుంచి కూడా సంధ్య చెకప్‌కి రఘుయే తీసుకువెళ్ళేవాడు కదా! సో, అందుకే నర్స్ పాపని నేరుగా తండ్రి చేతుల్లో పెట్టేసి వెళ్ళిపోయింది. పాపను చూసిన రఘు మాటలు అక్కడే ఆగిపోయాయి. పాపని చేతుల్లోకి తీసుకోగానే మనసు ప్రశాంతంగా మారిపోయి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బావ పాపని చూడండి. తను మీ పాప. తను మీ రక్తం, మీ వారసత్వం. మీకు ఇంకా అక్క మీద అనుమానం అనుకుంటే డీఎన్ఏ టెస్ట్ చేయించుకోండి. అప్పుడు నిజ నిజాలు బయటపడతాయి. అండ్ మా ఆయనకి తప్పు చేయలేదు. అంత అవసరం ఆయనకేముంది? మీకు తెలీదా ఆయన గురించి? చీమకు కూడా హాని చేయరు. అలాంటి అతని మీద నిందలు ఎలా వేస్తున్నారు? పాపని సంధ్య చెల్లెలి చేతుల్లో పెడుతూ తన కన్నీళ్లు తుడుచుకొని నీ భర్తని పోలీసులకి లొంగిపోమని చెప్పు. అన్ని సాక్ష్యాలు దొరికాయి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘు. జరిగింది మొత్తం చెప్తూ భార్య వైపు చూశాడు. ఆ తర్వాత నేను స్పృహలో వచ్చే ముందే మీరు పోలీసుల చేత తనని అరెస్ట్ చేయించారు. అంతే కదా? ఆ తర్వాత ఇంకొక 15 రోజులకి నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఆటో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాను అనుకున్నారు. ఆ రోజు అమ్మ వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అయింది. కాకపోతే ఆటో కాలిపోవడం వల్ల నేను కూడా చనిపోయాను అనుకున్నారు. కానీ నేను చనిపోలేదు. ఆటో పల్టీలు కొట్టినప్పుడు నేను ఎగిరి పక్కనే ఉన్న పొలాల్లో పడిపోయాను. ఆటో తగలపడిపోయింది. నేను చనిపోయాను అనుకున్నారు. ఆ తర్వాత పాపని మీరు తీసుకున్నారా? అవును. నీ చెల్లి చెప్పినట్టే డీఎన్ఏ టెస్ట్ చేయించింది. డీఎన్ఏ టెస్ట్‌లో తను నా కూతురు అని తెలిసింది. నేనెంత ఏడ్చానో ఎవరికీ తెలీదు. ఎన్నిసార్లు నన్ను నేను నిందించుకున్నానో ఎవరికీ తెలీదు. ఇక ఒక 6 మంత్స్‌కి సుమిత్ర, సుధాకర్ అలాగే సుధాకర్ తల్లి నన్ను మభ్యపెట్టి నవ్య పేరు చెప్పి మాలినికి నాకు పెళ్లి చేశారు అంటూ జరిగింది మొత్తం చెప్పాడు రఘు. అసలు అంత తేలిగ్గా ఎలా నమ్మావు రఘు? నేను తప్పు చేశాను అంటే నువ్వెలా నమ్మావు? నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం కూడా లేదా? అడిగింది సంధ్య ఏడుస్తూ. సారీ సంధ్య సారీ అంటూ భార్యని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉన్నాడు రఘు. జరిగింది మొత్తం చెప్పడం ముగించాడు. నువ్వేం చెప్పినా కూడా నువ్వు చేసిందైతే మంచి పని కాదు. ఏం చేయమంటావు? రీసెంట్‌గానే రామ్ ద్వారా నాకు నిజం తెలిసింది. అమ్మా నాన్నల్ని చంపింది నీ మరిది కాదు మాలిని అని. దాన్ని అప్పుడే ముక్కలు ముక్కలు కింద నరికేయాలనిపించింది. కానీ అప్పుడే రామ్ నన్ను ఇక్కడికి పిలిపించి నీకు దగ్గర చేశాడు. నాకు ఒక్క సెకండ్ ఇన్నాళ్ల పాటు నేను పడిన బాధ మొత్తం తీరిపోయినట్లు అనిపించింది. నిన్ను చూడగానే అన్నాడు రఘు కంటి నిండా నీళ్లతో. రఘు పడుతున్న బాధ కూడా అర్థమవుతూ ఉంటే బట్టను పట్టుకొని ఏడ్చేసింది సంధ్య. మాలినికి ఎందుకు మన మీద ఇంత పగ? మన జీవితాలని నాశనం చేయాలి అనుకుంది అడిగింది సంధ్య ఏడుస్తూ. ఎందుకంటే తను మావయ్యని కోరుకుంది. కానీ మీ ఇద్దరు పెళ్లి చేసుకొని ఒకటవుతారు అని తను అనుకోలేదు. ఎలా అయినా మీ అడ్డు తొలగించుకోవాలి అనుకుంది. కానీ అప్పుడే నవ్య మీ కడుపులో పడింది. ఇంకా ఎలా అయినా మీ ఇద్దరి అడ్డు తొలగించుకోవాలి అనుకొని కానీ నవ్య అదృష్టమో దురదృష్టమో తను మామయ్య చేతికి వచ్చింది. మీరు చనిపోయారు అనుకున్నారు. చిన్నప్పుడు కూడా మామయ్య ఉన్నప్పుడు ఒకలా, మామయ్య లేనప్పుడు ఒకలా తనని ట్రీట్ చేస్తూ ఉండేవారు.
ఇంక నేను పెద్దయ్యాక అప్పుడు కూడా అంతే. నేను ఉన్నప్పుడు ఒకలా, నేను లేనప్పుడు ఒకలా చూసుకునేవాళ్ళు. అండ్ మళ్ళీ అదే స్టోరీ రిపీట్ అయింది. మాలినికి ఉండే అన్ని అవలక్షణాలు శ్రీజలో పుష్కలంగా ఉన్నాయి అన్నాడు రామ్. అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ వైపు, నవ్య వైపు చూసి కనీసం మీరైనా మాలిని గురించి నాకు చెప్పాలి కదా అడిగింది సంధ్య సీరియస్గా. బావే చెప్పొద్దన్నాడమ్మా, అందుకే నేను కూడా చెప్పలేదు అంది నవ్య. ఇరికించేసింది దొంగ మొఖంది అనుకుంటూ. అంటే అత్త, మీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే సెట్ అయింది. ఈ టైంలో మీకు ఇవన్నీ తెలిస్తే అది మళ్ళీ మీ హెల్త్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అని నేనే మామయ్యకి కూడా చెప్పొద్దు అని చెప్పాను. నేనే చెప్పలేదు. కానీ ఇప్పుడు మాలిని, శ్రీజ ఇద్దరు ఇక్కడికి వస్తున్నారు. అందుకే ఇంకా ఏదైతే అది అయ్యిందని మామయ్యకి నిజం చెప్పేయమని చెప్పాను అన్నాడు రామ్. రామ్ వైపు చూస్తూ, మాలిని ఇక్కడికి వస్తుందా రాని, దాని పని నేను చెప్తా. ఇన్నాళ్ళు నా కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టిన దాన్ని. నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.